శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి కురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడు ఉన్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి అచాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుడి మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి కానీ, శనిగారి దృష్టి కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేస్తే 2 గ్రహాల యొక్క అనుకూలత మీనరాశికి కనబడుతూ ఉంది. మరి తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు, షష్ఠ స్థానంలో బుధుడు ఉన్నారు. ఈ 2 గ్రహాల వల్ల ఏదైనా మంచి జరుగుతుందా అంటే వీరిద్దరూ కూడా కేంద్ర స్థితులై ఉన్నారు. ఒకరికొకరు 4, 10 ఈ స్థానాలలో ఉన్నారు. అంటే కేంద్ర స్థితులయ్యారనమాట. ఒక ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ద్వారా వీరికి పనులవుతాయి. అయితే 6వ స్థానంలో కుజుడు కానీ, 8వ స్థానంలో బుధుడు కానీ అత్యంత బలకరులే. అయితే 4 ప్రధాన గ్రహాలు గోచారాన్ని నిర్దేశిస్తూ ఉంటే ఆ 4 ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేని కారణం చేత వీరిద్దరూ ఎంతవరకు, ఏ మేరకు ఫలితాలను ఇవ్వగలరు అనేది ఇక్కడ కొంచెం ఆలోచించాలి. రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు, ఏమాత్రం ఫలితాలు బాల. వ్యయస్థానంలో శనిగారు ఉన్నారు, తృతీయ స్థానంలో గురువుగారు ఉన్నారు, వీరి యొక్క బలాలు కూడా బాగలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 6, 8 స్థానాల అధిపతులు ఎంతవరకు బలాలను ఇవ్వగలరు? వీరు అధిపతులు కాదు, ఆ స్థానాలలో ఉన్నవారు ఎంతవరకు శుభ ఫలితాలను ఇవ్వగలరు? కొంతవరకు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి మీనరాశి వారు బలాలు పెంచుకోవాలి. గ్రహ బలాల యొక్క స్థితులు అనుకూలం అవ్వాలి. అంతవరకు ఈ గ్రహాలన్నిటికీ కూడా చక్కగా స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. మీరు ఏదైతే మంచి అనుకుంటారో అది చెడు ఉంటుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి వస్తారు. ఎవరినైతే మీరు వీళ్ళ వల్ల మనకి ప్రమాదం లేదులే, వీళ్ళు మనవాళ్ళు అనుకుంటారో వాళ్ళే మీకు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ భ్రమ ఎలా కలుగుతుంది? మీరు మంచి అనుకున్నది అది మంచి కాదు. మీరు సుఖం, ఇది ఇలా చేస్తే ఏదో సుఖంగా జరిగిపోతాయి రోజులు అనుకున్నది సుఖం కాదు. మీరు ఎవరినైతే నా వాళ్ళు అని నమ్ముతారో వాళ్ళు మీ వాళ్ళు కాదు. ఇలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరి మీద అభిప్రాయాలు పెట్టుకోకండి. అందరినీ ఒకంట జాగ్రత్తగా చూడండి. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగడానికి, దూరం పెరగడానికి, విడాకులు అవ్వడానికి కారణభూతులు ఈ రాహుకేతువులే అని చెప్పచ్చు. అలాగే వ్యసనాల బారిన పడతారేమో, చాలా జాగ్రత్తగా వాటిని నిరోధించుకోండి. వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారు అతి త్వరగా బానిసల్ని చేస్తారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటుకుంటాయి. అలాగే అపవాదులు, ముందరే రాశిలో రాహు ఉన్నారు, అలాగే తృతీయంలో గురువు గారు ఉన్నారు. అపవాదులు ఉంటాయి, అనర్థాలు ఉంటాయి. మీరు చెయ్యని పనులు మీరు చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంటాయి. అవి మంచి కాదు, చెడు. కాబట్టి ఇలాంటి రకరకాలైనటువంటి భావాలు బయట ప్రచారంలో జరుగుతూ ఉంటాయి. మీరు ఎన్నిటికని బాధ్యత వహిస్తారు? బయట ఏం జరుగుతుందో మనకు ఎలా తెలుసు అనుకుంటారు? అలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. వీటన్నిటికీ మౌనమే సమాధానం చెప్తుంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఫైట్ చేయవలసింది దేని మీద? మీ సమస్య మీద. న్యాయయుతంగా, ధర్మయుతంగా పోరాడండి. ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పక్కర్లేదు, ప్రతి వారికి జవాబు చెప్పక్కర్లేదు. మౌనంగా ఉండండి. మీరు ఎంతవరకు కృషి చేసుకోవాలో అంతవరకు చేసుకోండి. అన్ని పరిస్థితులు చక్కబడేంత వరకు మౌనమే ఆధారం అని చెప్పి నమ్మండి.
వీలైనంత వరకు నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి. అధికమైనటువంటి మనశ్శాంతిని పొందుతారు. ఒక్క మనశ్శాంతి ఉందంటే ఏ సమస్య వచ్చినా పోయినా మనకేం బాధ లేదు. దీనిని నమ్మండి అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలో మారిన గ్రహస్థితుల విషయంలో రవి గారు కూడా వచ్చి 6వ స్థానంలో చేరి ఉన్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు వచ్చి లాభస్థానంలోకి వచ్చారు. అంటే రవి, చంద్ర, బుధ, తృతీయంలో ఉన్న కుజ 4 గ్రహాల యొక్క బలాలు పెరుగుతూ ఉన్న కారణం చేత వారాంతంలో చక్కటి గ్రహ ఫలితాలు మీకు లబ్ధి చేకూరుస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలలో ఏ ఒక్కటైనా చేసుకోండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇవి చెప్పదగ్గ సూచనలు, చెప్పిన పరిహారాలు పాటించి మరింత మనశ్శాంతి పొందండి అని మరొక్కసారి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.